ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అంటూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్బంధనలు, అరెస్టులతో రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీకి దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. 24 గంటల కరెంట్ అందించలేని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. కేసీఆర్ పాలనే ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లా ఇయ్యగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు. కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా 1600 మెగావాట్ల విద్యుత్ ఇంకా యాడ్ అయింది, కొత్త ఓపెన్ అయింది. యాదాద్రిలో కూడా ఒక 800 వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీగా ఉన్నది, ప్రారంభించి చెక్ చేస్తున్నారు ప్రయోగాలు. గతం కంటే వసతులు పెరిగిన తర్వాత, కరెంటు తయారీ పెరిగిన తర్వాత 24 గంటలు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కుట్ర ప్రజల మీద. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీగా తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లా ఇయ్యగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు.